హాయ్ అండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు నేను వచ్చాను. ఇది ఎస్ ఒరిజినల్ బ్యానర్ పైన జరుగుతున్న క్రికెట్ రిలేటెడ్ షూటింగ్ సంబంధించిన వీడియో అండి. ఈ వీడియో షూటింగ్ లొకేషన్ నుంచి చూస్తున్నారు కదా మీరు. ఇక్కడ ఈ ఆర్టిస్ట్ పేరు నేను మర్చిపోయాను, నాకు గుర్తు రావట్లేదు సడన్గా. సో మీకు గుర్తొస్తే కామెంట్ చేయండి. సో చూస్తున్నారుగా, తను షార్ట్లో నుంచి క్యారివ్యాన్ దగ్గరికి రిలాక్స్ కోసం వచ్చారు. కొద్దిసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ వెళ్తున్నారు బయలుదేరేటప్పుడు సీను. సో టోటల్గా ఏంటంటే ఈ ఒరిజినల్ పేరు మీద నిర్మితం అవుతున్న ఈ సినిమా కంటిన్యూగా జరుగుతూ ఉందండి. ఈ సినిమాకు ప్రొడ్యూసర్ వచ్చేసి జీవిత రాజశేఖర్ గారి అమ్మాయి అయిన పేరు గుర్తు రావట్లేదు, కర్మ టయానికి గుర్తురావు. ఆ అమ్మాయి ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఆ బ్యానర్ పైన నిర్మితం అవుతున్న 100% ప్యూర్గా క్రికెట్కి సంబంధించి మాత్రమే ఈ సినిమా మొత్తం ఉంటుంది. షూటింగ్ కూడా మొత్తం క్రికెట్ స్టేడియంలోనే జరుగుతూ ఉంది. అక్కడ రాజశేఖర్ గారు, జీవిత గారు ఉన్నారు చూసారా. తను ఫ్యాన్స్ వచ్చేసి ఫోటోలు అడిగితే తనకు కాలు నొప్పి ఉన్నా కూడా ఓపికతోటి అందరికీ ఫోటోలు ఇస్తున్నారు రాజశేఖర్ గారు. సో ఆ విషయంలో మంచిని గ్రహించాలి మనం. చాలా సంతోషం. నొప్పిలో కూడా ఫ్యాన్స్ని ఎక్కడ ఇదవ్వకుండా, బాధపడకుండా వాళ్ళ కోసం ఫోటోలు ఇస్తున్నారు. సో అలాగే డ్రోన్తో కూడా మీకు ఈ లొకేషన్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అలా క్రికెట్ స్టేడియంలో క్రికెట్ షూటింగ్ జరిగే సీన్ను చూపించే ప్రయత్నంగా డ్రోన్తో షూట్ చేశాను. ఇది కూనపల్లినో ఏదో ఉంది పేరు, ఈ ఊరి పేరు. ఇక్కడ క్రికెట్ స్టేడియం ఊరు బయట ఉంటుంది. అక్కడ బ్యాక్ సైడ్కి వచ్చేసి ఊరు ఉందండి. గత కొద్ది రోజులుగా ఇక్కడే షూటింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడ క్రికెట్ స్టేడియం దగ్గర ఇదండి ప్లే గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్. ఈ గ్రౌండ్లోనే షూట్ జరుగుతుంది. మరి పైనుంచి చూస్తున్నందుకు దూరంగా చిన్నగా అనిపించవచ్చు, మనం చిన్న స్క్రీన్లో చూస్తున్నాం కాబట్టి. అదే టీవీలో చూస్తే కనుక చాలా పెద్దగా బాగా నీట్గా ఉంటుంది. అందులో 4K వీడియో కాబట్టి క్లారిటీ కూడా సూపర్గా ఉంటుందండి నేను అనుకుంటున్నాను. మరి మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. సో మొత్తానికి డ్రోన్ తోటి కొద్దిగా అటు ఇటుగా గ్రౌండ్ను కొద్దిగా చూపించే ప్రయత్నం చేసి చూపించాను, తిప్పాను అటు ఇటు చేసి. ఇంకోటి ఏంటంటే జనరల్గా ఎవరు యాక్సెప్ట్ చేయరు డ్రోన్ ఫ్లై చేయడానికి. సో బాగోదు కాబట్టి ఏం చేయలేని పరిస్థితులలో అయినా కూడా వీడియో చేసి పెడుతున్నాను. ఈ క్రికెట్ స్టేడియానికి ఈ క్రికెట్ గ్రౌండ్కు వాడే నీళ్లతో 10 ఎకరాలకు, 100 కాదండి 10 ఎకరాలకు మాత్రం నీరు సాగుబడికి పెడితే 10 ఎకరాలలో పంటలు పండుతాయండి. అది వరి అవనివ్వండి, ఇతర ఏవైనా కూడా మనకు ఉపయోగపడే ధాన్యాలు. అంత వాటర్ అవసరం అవుతుంటుందండి ఒక గ్రౌండ్కు. ఇలాంటి గ్రౌండ్లు హైదరాబాద్లో ప్రతి ఎకరాకు ఒకటి చొప్పున, ప్రతి పావు కిలోమీటర్కి ఒకటి చొప్పున క్రికెట్ గ్రౌండ్, క్రికెట్ హబ్ అని చెప్పేసి స్టార్ట్ అయిపోయి ఈ కోచింగ్ సెంటర్ లాగా క్రికెట్ గ్రౌండ్స్ చాలా 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 తయారైపోయాయండి. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ప్రజెంట్ ట్రెండింగ్ అంటే అదే అని చెప్పుకోవాలి. సో ఆ విధంగా క్రికెట్ స్టేడియం తర్వాత ఆ ఊరిని చూపించే ప్రయత్నం కూడా చేశాను. ఇంకొంచెం లోపలికి అలా వెళ్ళాలండి. లోపలికి వెళ్తే ఊరు ఉంటుందంట. నేనైతే ఆ ఊరు వరకు వెళ్ళలేదు, అక్కడ వరకే చూసాము. సో ఆ తర్వాత డ్రోన్ విజువల్స్ తర్వాత, డ్రోన్తో రికార్డ్ చేసిన వీడియో తర్వాత, అది అయిపోయిన తర్వాత మీకు రాజశేఖర్ గారు ఫోటోలు ఇస్తున్న సీను, అలాగే మాస్టర్ గారు, బాబా మాస్టర్ గారు కూడా పబ్లిక్ ఫ్యాన్స్కి ఫోటోలు ఇస్తూ ఉన్నప్పుడు తీసిన వీడియో కానీ ఇవన్నీ 1 by 1 ఇప్పుడు వరుసగా వస్తాయండి. అవి చూపించే ప్రయత్నం చేస్తున్నాను మీకు. ఇది కటికేశ్వర్లో ప్లే గ్రౌండ్ అండి. ఈ గ్రౌండ్లో ప్రత్యేకత ఏంటంటే ఈ గ్రౌండ్ ఆల్మోస్ట్
రౌండ్గా ఈ గ్రౌండ్ చుట్టూ ట్రైన్ వెళ్తున్నట్టు అనిపిస్తుంటుంది. అలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ డబల్ లైన్ కాబట్టి కంటిన్యూగా వచ్చే ట్రైన్ వస్తుంటుంది, పోయే ట్రైన్ పోతూ ఉంటుంది. ఆగవలసిన అవసరం లేకుండా కంటిన్యూగా వెళ్తున్నాయి కాబట్టి పొద్దుటి నుంచి సాయంకాలం షూటింగ్ చేసే లోపల అసలు ఎన్ని ట్రైన్లు వెళ్ళాయో కూడా లెక్క పెట్టడం కష్టమే. అన్ని ట్రైన్లు వెళ్ళాయండి ఇటువైపు నుంచి. అదిగో బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదండి, ట్రైన్ వెళ్తుంది, అదే అండి. శరవేగంగా జరుగుతున్న ఈ షూటింగ్ తొందరలోనే రిలీజ్ చేయాలని ప్లాన్లో ఉన్నారు. సో దానికోసం అని చెప్పేసి షూటింగ్ కూడా చాలా ప్లాన్డ్గా చాలా ఫాస్ట్గా చేసేస్తున్నారు. ఆ తర్వాత ఇప్పుడు బాబా మాస్టర్ గారు వచ్చిన ఫ్యాన్స్కి పబ్లిక్కి ఘటకేశ్వర్లో ఫోటోలు ఇస్తున్న దృశ్యం అండి. ఎక్కడ కూడా కోపడకుండా చిరాకు పడకుండా అందరికీ ఫోటోలు ఇచ్చారు. రాజశేఖర్ గారు, జీవిత గారు, అలాగే బాబా మాస్టర్ గారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక వీడియోలో మళ్ళీ మీకు ముందుంటాను. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ చాలా సంతోషం అండి లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి. ఓకే అండి, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.